మేడం ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. లైక్ ఐ స్కిప్ మై బ్రేక్ఫాస్ట్, ఐ స్కిప్ మై లంచ్, ఐ హ్యాడ్ సమ్ డ్రింక్ రాదర్ దాన్ మై లంచ్. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. స్మూతీస్ ఆర్ థిక్ షేక్ సంథింగ్. అసలు ఇవన్నీ మంచిదని అంటారా? మీరు ఎలా చూస్తారు వీటిని? స్మూతీస్ థిక్ షేక్స్ నాకు కూడా ఇష్టమే, ఇంట్రెస్ట్గానే ఉంటుంది, బాగుంటాయి, చక్కగా తాగటానికి ఈజీగా కూడా ఉంటాయి అన్నమాట. పీల్ చేసుకుంటే అయిపోతుంది, తిన్న అవసరం లేదు. సో అంటే మీల్ రీప్లేస్మెంట్ లాగా చేస్తూ ఉంటారు అనమాట మెయిన్గా. ఎందుకంటే వీళ్ళకి బరువు తగ్గిపోవాలి, ఎలాగైనా సరే బరువు తగ్గిపోవాలి. ఒక లాజిక్ ఏంటంటే తక్కువ ఆహారం తీసుకుంటే మనం బరువు తగ్గుతాం, ఎందుకంటే క్యాలరీస్ వెళ్ళవు కాబట్టి తగ్గిపోతాం. ఇది లాజిక్ అనమాట. కానీ మన బాడీ ఏంటంటే లాజికల్గా పనిచేయదు, అది మెటబాలిక్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ మెటబాలిజం అనేది ఎలా ఉంటుంది అనేది అసలు మనకి ఏం కనిపించదు, అది దాని ఎఫెక్టే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. కానీ మనము ఎక్స్రే తీస్తే మెటబాలిజం కనిపించడం అట్లా ఏముండదు అనమాట. సో ఏంటంటే స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా ఈట్ల కికింగ్ అనేది, అలా తీసుకోవాలన్నమాట. నాట్ అట్ ఆల్ గుడ్ అనమాట స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్. ఈవెన్ కొందరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఏం చేస్తారంటే 12 గంటలకి, పగలు 12 గంటలకి భోజనం స్టార్ట్ చేస్తారు. 8 అవర్స్ వరకు వాళ్ళు తినొచ్చు అనమాట. 8 అవర్స్ తర్వాత 8 o'clock 9 o'clock క్లోజ్ అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ఏం తినరు. అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు పొద్దున్నే 5 గంటలకో 6 గంటలకో కనీసం 7 గంటలకో 10 గంటలకో లేస్తారు. కానీ అయినా కూడా వాళ్ళకి గ్యాప్ 2 hours గ్యాప్ ఉంటుంది అనమాట. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కడుపులో మంట, అల్సర్స్ రావటము, బ్లోటింగ్, గ్యాస్ రావటం అవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇమీడియట్గా జరగకపోవచ్చు, కానీ ఒక 2-3 monthsలో తేడా తెలిసిపోతుంది. డెఫినెట్గా వెయిట్ లాస్ అయితే అవుతారు. ఏ వెయిట్ లాస్ డైట్ తీసుకున్నా, అది కీటో అవ్వండి, ఇంటర్మీడియట్ అవ్వండి, యాట్కిన్స్ డైట్ అవ్వండి, లేకుంటే పేలియో డైట్ అవ్వండి, లేకుంటే ఇంకా XYZ డైట్స్, కొన్ని వేల డైట్స్ ఉన్నాయన్నమాట వెయిట్ లాస్కి. ఇప్పుడు యూట్యూబ్స్లో అయితే ఎవరు ఇష్టం వచ్చిన డైట్ వాళ్ళు, నేను ఈ డైట్ చేసి తగ్గిపోయానని చెప్తూ ఉంటారు, వేరే వాళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. ఏ డైట్ చేసినా కూడా బరువు తగ్గటం ఖాయం, తగ్గుతారు. కానీ అది నిలబెట్టుకోవటమే అన్నిటికంటే ముఖ్యం అన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.